ఓం ఏకదంతాయ నమః. ఈ వీడియోలో మనం ఐపీఎల్‌లో ఆడబోయే సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ టీ20 వరల్డ్ కప్ పర్ఫార్మెన్సెస్‌లోని పార్ట్ 2 ఇది. ముందు వీడియోలో కొంతమంది ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్సెస్ డిస్కస్ చేసుకున్నాం. ఇంకా వీడియోలోకెళ్ళిపోతే క్వింటన్ డి కాక్ తిను లీగ్ మ్యాచెస్‌లో కెనడాకి అగెయిన్స్ట్‌గా 22 బాల్స్‌లో 25 రన్స్ చేశాడు. అగెయిన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ 41 బాల్స్‌లో 59 రన్స్ చేశాడు. అగెయిన్స్ట్ న్యూజిలాండ్ 14 బాల్స్‌లో 20 రన్స్ చేశాడు. ఇది లీగ్ మ్యాచ్‌లో. ఇంకా ఆఖరి లీగ్ మ్యాచ్‌లో యూఏఈకి అగెయిన్స్ట్‌గా 16 బాల్స్‌లో 14 రన్స్ చేశాడు. ఇది లీగ్ మ్యాచెస్‌లో క్వింటన్ డి కాక్ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్. ఇంకా సూపర్ ఓవర్స్ విషయానికొచ్చేస్తే ఇండియాకి అగెయిన్స్ట్‌గా 7 బాల్స్‌లో 6 రన్స్. వెస్టిండీస్‌కి అగెయిన్స్ట్‌గా 24 బాల్స్‌లో 47 రన్స్ స్కోర్ చేశాడు. జింబాబ్వేకి అగెయిన్స్ట్‌గా 2 బాల్స్‌లో రన్స్ ఏం స్కోర్ చేయలేదు. ఇది సూపర్ 8లో తన బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్. ఇంకా ఆఖరి మ్యాచ్ తను ఆడిన ఆఖరి మ్యాచ్ సౌత్ ఆఫ్రికా టీమ్ ఆడిన ఆఖరి మ్యాచ్ సెమీఫైనల్ మ్యాచ్‌లో 8 బాల్స్‌లో 10 రన్స్ స్కోర్ చేశాడు. న్యూజిలాండ్‌కి అగెయిన్స్ట్‌గా సెమీఫైనల్‌లో. ఇది క్వింటన్ డి కాక్ యొక్క పెర్ఫార్మెన్స్, బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్. తిను వికెట్ కీపర్ కాబట్టి బౌలింగ్ రాదు. సేమ్ కేటగిరీలో ఇంకొక ప్లేయర్ ఉన్నాడు. తను రియాన్ రికల్టన్. తినొచ్చేసి లీగ్ మ్యాచెస్‌లో కెనడాకి అగెయిన్స్ట్‌గా 21 బాల్స్‌లో 33 రన్స్ చేశాడు. అగెయిన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ 28 బాల్స్‌లో 61 రన్స్ చేశాడు. అగెయిన్స్ట్ న్యూజిలాండ్ లీగ్ మ్యాచెస్‌లో 21 రన్స్ చేశాడు 11 బాల్స్‌లో. యూఏఈకి అగెయిన్స్ట్‌గా 16 బాల్స్‌లో 14 రన్స్ క్షమించాలి. 16 బాల్స్‌లో 30 రన్స్ చేశాడు యూఏఈకి అగెయిన్స్ట్‌గా. ఇది తన బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ లీగ్ మ్యాచెస్‌లో. సూపర్ హిట్స్ విషయానికొచ్చేస్తే ఇండియాకి అగెయిన్స్ట్‌గా 7 బాల్స్‌లో 7 రన్స్ స్కోర్ చేశాడు. వెస్టిండీస్‌కి అగెయిన్స్ట్‌గా 28 బాల్స్ 45 రన్స్ నాట్‌ఔట్‌గా ఉన్నాడు సూపర్ హిట్స్‌లో. ఇంకా ఆఖరి సూపర్ హిట్ మ్యాచ్‌లో 22 బాల్స్‌లో 31 రన్స్ స్కోర్ చేశాడు అగెయిన్స్ట్ జింబాబ్వే. ఇది తన యొక్క సూపర్ హిట్స్ పెర్ఫార్మెన్స్. ఇంకా సెమీఫైనల్ విషయానికొచ్చేస్తే ఒక్క బాల్ ఆడాడు, డక్కొట్టి వెళ్ళిపోయాడు అగెయిన్స్ట్ న్యూజిలాండ్. ఇది రికల్టన్ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్. నెక్స్ట్ ప్లేయర్ విషయానికొచ్చేసి మఫాకా. మఫాకా వచ్చి 2 మ్యాచ్‌లు ఆడాడు. అది కూడా 2 మ్యాచ్‌లు బ్యాటింగ్ ఏం చేయలేదు. జింబాబ్వేకి అగెయిన్స్ట్‌గా ఇంగ యూఏఈకి అగెయిన్స్ట్‌గా బ్యాటింగ్ ఏం చేయలేదు. ఆ 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు మొత్తం టోర్నమెంట్‌లో. బౌలింగ్ విషయానికొచ్చేస్తే జింబాబ్వేకి అగెయిన్స్ట్‌గా 2 వికెట్స్ తీశాడు 21 రన్స్ ఇచ్చి. అండ్ అలాగే యూఏఈకి అగెయిన్స్ట్‌గా 30 రన్స్ ఇచ్చాడు. వికెట్ ఏం తీయలేదు. ఇది తన పెర్ఫార్మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో. నెక్స్ట్ ఇంకో ప్లేయర్ వచ్చేసి ఆండ్రిచ్ నోకియా. తినొచ్చేసి జింబాబ్వే సేమ్ మఫాకా లాగే జింబాబ్వేకి, యూఏఈకి అగెయిన్స్ట్‌గా ఆడాడు మ్యాచెస్. ఆ 2 మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ చేయలేదు. బౌలింగ్ విషయానికొచ్చేస్తే ఒక్క వికెట్ తీసి 29 రన్స్ ఇచ్చాడు అగెయిన్స్ట్ జింబాబ్వే. యూఏఈకి అగెయిన్స్ట్‌గా 2 వికెట్స్ తీసి 28 రన్స్ ఇచ్చాడు. ఇది తన పెర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఇంకా ఐ థింక్ ముగ్గురు ప్లేయర్లు మిగిలారు. ముందు మనం కార్బన్ బోస్ గురించి మాట్లాడుకుందాం. తిను 2 మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ చేశాడు. ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో. మేబీ 1, 2, 3, 4, 5 ఒక్క మ్యాచ్ ఐ థింక్ ఆడలేదనుకుంటా. 4, 7, 8 అంతే. ఒక్క మ్యాచ్ ఏమో ఆడలేదు. ఆడని మ్యాచ్‌లు టీమ్‌లో ఉండి ఆడని బ్యాటింగ్ రాని మ్యాచెస్ వచ్చేసి కెనడాకి అగెయిన్స్ట్‌గా ఆడలేదు. న్యూజిలాండ్ లీగ్ మ్యాచెస్‌లో న్యూజిలాండ్‌కి అగెయిన్స్ట్‌గా ఆడలేదు. యూఏఈకి అగెయిన్స్ట్‌గా బ్యాటింగ్ చేయలేదు. వెస్టిండీస్‌కి అగెయిన్స్ట్‌గా బ్యాటింగ్ చేయలేదు. జింబాబ్వేకి అగెయిన్స్ట్‌గా కూడా బ్యాటింగ్ చేయలేదు. ప్రాబబ్లీ ఆఫ్ఘనిస్తాన్ తరపున ఆఫ్ఘనిస్తాన్‌కి అగెయిన్స్ట్‌గా ఆడలేదనుకుంటాను. ఇంకా తను ఆడిన బ్యాటింగ్ పెర్ఫార్మెన్సెస్ వచ్చేసి 2 మ్యాచ్‌ల్లో ఆడాడు. అది సూపర్ ఎయిట్స్‌లో ఇండియాకి అగెయిన్స్ట్‌గా 6 బాల్స్‌లో 5 రన్స్. సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌కి అగెయిన్స్ట్‌గా 3 బాల్స్‌లో 2 రన్స్. ఇది తిని బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్. బౌలింగ్ విషయానికొచ్చేస్తే ఫస్ట్ లీగ్ మ్యాచెస్‌లో కెనడాకి అగెయిన్స్ట్‌గా ఒక వికెట్ తీసి 27 రన్స్ ఇచ్చాడు. న్యూజిలాండ్‌కి అగెయిన్స్ట్‌గా ఒక వికెట్ తీసి 34 రన్స్ ఇచ్చాడు లీగ్ మ్యాచ్‌లో. నెక్స్ట్ ఇండియాకి అగెయిన్స్ట్‌గా లీగ్ మ్యాచెస్‌లో 2 ఫర్ 12, వెస్టిండీస్‌కి అగెయిన్స్ట్‌గా 2 ఫర్ 31, జింబాబ్వేకి అగెయిన్స్ట్‌గా 2 ఫర్ 40 చేశాడు. ఇంకా న్యూజిలాండ్‌కి అగెయిన్స్ట్‌గా 0 ఫర్ 35. ఇది తిని పెర్ఫార్మెన్స్. ఇంకొక మ్యాచ్ ఆడాడు. అది
చెప్తానుండండి. యూఏఈకి అగెయిన్స్ట్‌గా 3 వికెట్స్ తీశాడు 12 రన్స్ ఇచ్చి. ఇది తిన పర్ఫార్మెన్స్ కార్బన్ బ్యాస్‌ది. నెక్స్ట్ కగిసో రబాడా ఉన్నాడు. లుంగి ఎంగిడి ఉన్నాడు. ముందు మనం లుంగి ఎంగిడి మ్యాచెస్ యొక్క పర్ఫార్మెన్స్ చూద్దాం. తినైతే అసలు ఆడిన ఏ మ్యాచ్‌లో కూడా బ్యాటింగ్ చేయలేదు. బ్యాటింగ్ రాలేదు. ఆడిన మ్యాచెస్ వచ్చేసి కెనడాకి అగెయిన్స్ట్‌గా, ఆఫ్ఘనిస్తాన్‌కి అగెయిన్స్ట్‌గా, న్యూజిలాండ్‌కి అగెయిన్స్ట్‌గా లీగ్ మ్యాచెస్‌లో ఆడాడు. సూపర్ ఎయిట్స్‌లో ఇండియా, వెస్టిండీస్, జింబాబ్వే 3 మ్యాచ్‌లు ఆడాడు. అలాగే సెమీస్‌లో న్యూజిలాండ్‌కి అగెయిన్స్ట్‌గా ఆడాడు. ఏ మ్యాచ్‌లో కూడా తనకి బ్యాటింగ్ రాలేదు. బౌలింగ్ విషయానికి వచ్చేస్తే కెనడాకి అగెయిన్స్ట్‌గా 31 రన్స్ ఇచ్చాడు 4 వికెట్స్ తీసి. ఆఫ్ఘనిస్తాన్‌కి అగెయిన్స్ట్‌గా 3 వికెట్స్ తీసి 26 రన్స్ ఇచ్చాడు. న్యూజిలాండ్‌కి అగెయిన్స్ట్‌గా 1 వికెట్ 34 రన్స్. ఇది లీగ్ మ్యాచ్‌లో. నెక్స్ట్ 3 వికెట్స్ తీసి 30 రన్స్ ఇచ్చాడు అగెయిన్స్ట్ వెస్టిండీస్. ఇండియాకి అగెయిన్స్ట్‌గా వికెట్స్ ఏం రాలేదు కానీ 15 రన్స్ ఇచ్చాడు. జింబాబ్వేకి అగెయిన్స్ట్‌గా 1 వికెట్ తీసి 29 రన్స్ ఇచ్చాడు. అండ్ ఆఖరి న్యూజిలాండ్ మ్యాచ్‌లో సెమీస్‌లో 0 ఫర్ 22. ఇది లుంగి ఎంగిడి యొక్క పర్ఫార్మెన్స్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్‌లో. ఇంకా ఇంకా ఆఖరి ప్లేయర్ వచ్చేసి కగిసో రబాడా. తినొచ్చేసి 2 మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ చేశాడు. ఆ 2 మ్యాచ్‌ల్లో కూడా ఇండియాకి అగెయిన్స్ట్‌గా ఒక బాల్‌లో రన్స్ ఏం స్కోర్ చేయలేదు. నాట్ ఔట్‌గా ఉన్నాడు. న్యూజిలాండ్‌కి అగెయిన్స్ట్‌గా మాత్రం డకౌట్ అయ్యాడు ఫస్ట్ బాలే. ఇంకా ఆడిన మ్యాచెస్ ఏవైతే తను బ్యాటింగ్ చేయని మ్యాచెస్ వచ్చేసి కెనడాకి అగెయిన్స్ట్‌గా, ఆఫ్ఘనిస్తాన్‌కి అగెయిన్స్ట్‌గా, లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కి అగెయిన్స్ట్‌గా, యూఏఈకి అగెయిన్స్ట్‌గా, వెస్టిండీస్‌కి అగెయిన్స్ట్‌గా బ్యాటింగ్ రాలేదు తనకి. ఇంక బౌలింగ్ విషయానికొచ్చేస్తే కెనడాకి అగెయిన్స్ట్‌గా 1 వికెట్ తీసి 40 రన్స్. ఆఫ్ఘనిస్తాన్‌కి అగెయిన్స్ట్‌గా 1 వికెట్ తీసి 38 రన్స్. న్యూజిలాండ్‌కి అగెయిన్స్ట్‌గా వికెట్స్ ఏం తీయలేదు కానీ 27 రన్స్ ఇచ్చాడు లీగ్ మ్యాచ్‌లో. యూఏఈకి అగెయిన్స్ట్‌గా లీగ్ మ్యాచ్‌లో 30 రన్స్ ఇచ్చాడు. వికెట్ ఏం తీయలేదు. ఇండియాకి అగెయిన్స్ట్‌గా కూడా వికెట్స్ ఏం తీయలేదు. 0 ఫర్ 32. వెస్టిండీస్‌కి అగెయిన్స్ట్‌గా 22 రన్స్ ఇచ్చాడు 2 వికెట్స్ తీసి. ఆఖరి మ్యాచ్ అయిన సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌కి అగెయిన్స్ట్‌గా 1 వికెట్ తీసి 28 రన్స్ ఇచ్చాడు. ఇది ఓవరాల్‌గా సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్సెస్. పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1లో కొంతమంది పర్ఫార్మెన్సెస్ డిస్కస్ చేశాను. ఈ వీడియోలో కొంతమంది పర్ఫార్మెన్సెస్ డిస్కస్ చేశాను. ఒకవేళ మీకు ఈ పర్ఫార్మెన్స్ వీడియోస్ కనుక మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ట్యూన్ ఇన్ అయిపోండి. త్వరలో ఐపీఎల్ రిలేటెడ్ అనాలిసిస్ వీడియోస్ అనేది రాబోతున్నాయి. స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.